నేను చెప్పింది ఏంటంటే ఇక్కడ ఉన్న అందరికీ అర్థమైంది. ఇంకా ఇక్కడ ఏం జరుగుతుందో నాకు కూడా అర్థమైంది. సమాధానం మాట్లాడతానని చెప్పే ఒక నాటకం ఇది. దానికి నువ్వు నేను ఇక్కడ అసలు అవసరం లేదు. పద వెళ్దాం. ఏమండి ప్లీజ్ కోప్పడి వెళ్ళకండి. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఈ పాపం మనకు కూడా కలిసి చుట్టుకుంటుంది. బాలాని వాడితో పంపించడానికి మీ నాన్న మీ అమ్మ ఇంకా మీ ఇంట్లో వాళ్ళు డిసైడ్ అయిపోయారు. దానికి మాత్రం మనం ఒప్పుకుంటే చాలు. దానికి ముందే మనం వెళ్ళిపోదాం. పద. బావా ఇక్కడే ఉండు. మీతో చేతులు కలపటం నాకు ఇష్టం లేదు హరి. హరి ఆ మాటల్లో అర్థమవుతుంది కదా, వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వు, పట్టుకొని ఆపొద్దని. జయా ఒక భూకంపం వచ్చినట్టుగా అనిపించింది. ఇదే నా తమ్ముడు మాంగారిల్లు, లేదంటే వాడిని 2 పీకులు పీకేవాడి. వదిలేరా. అమ్మాయి బాలా, నీ అభిప్రాయం ఏమిటి? వేణు నువ్వేమీ అనుకోవద్దు. మనోజ్ స్వభావం అంతే, సడన్ గా కోపం వస్తుంది. అదే సమస్య వీడికి కూడా. కొంచెం కోపం వచ్చినప్పుడు చేతులు కాళ్ళు యూజ్ చేస్తాడంతే. నేనొక హార్ట్ పేషెంట్ని. ఇకపై ఎప్పుడూ కూడా నా కూతుర్ని తలుచుకుని బాధపడే పరిస్థితి రాకూడదు. మీరు చెప్పండి. మీరు చెప్పే డిమాండ్స్ అన్నిటినీ ఒప్పుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వేణుగారు, ఇప్పుడు మీరేం ఆలోచిస్తున్నారో నేను తెలుసుకోవాలి. హరి, ఇంకా బాలసుతాని ఎప్పుడు బూతుల మాటలతో తిట్టను, ఇంకా కొట్టను కూడా. అలాంటిది ఏదైనా జరిగితే ఖచ్చితంగా జరగదు. ఇక నేను సడన్గా మునపట్లాగా ప్రవర్తించాననుకోండి, బాల మీకు తెలియచేయచ్చు. తనని తిరిగి తీసుకొచ్చేయండి. బాల లేరా. వద్దు, నేనిక్కడే ఉంటాను. బాలకి ఉన్న పెద్ద ఆశ స్కూల్లో పనిచేయాలనేదే కదా. నువ్వు వెళ్ళొచ్చు. బాల ఉద్యోగానికి వెళ్ళడంలో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు మీ ట్రీట్మెంట్ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి. నేను హైదరాబాద్లో ఒక సైకాలజిస్ట్ని కన్సల్ట్ చేశాను. అది పర్వాలేదు. నాకు బాలాకి తెలిసిన ఒక సైకాలజిస్ట్ని మనం కన్సల్ట్ చేస్తే బాగుంటుంది. ఏమంటారు? అదే మంచిది. సమస్య ఏంటనేది ఇద్దరికీ తెలియాలిగా. నేను రేపు తిరిగి వెళ్ళాలి. అమ్మకి ఒంట్లో బాలేదని చెప్పే ఈసారి నేను లీవ్ తీసుకున్నాను. మా అక్క అని నేను చెప్పడం లేదు. తనకి ప్రస్తుతానికి ఆరోగ్యం బాగానే ఉంది. హరి, నెక్స్ట్ లీవ్లో వచ్చేటప్పుడు డాక్టర్ని కలుద్దాం. మీరు ఏ డాక్టర్ని నిర్ణయించుకున్నా ఆ డాక్టర్ని కలుద్దాం. సరేనా? మీరెప్పుడు తిరిగి వస్తారు? వచ్చే నెల వస్తాను. అయితే ఇప్పుడే నిర్ణయం తీసుకుందాం. అదేంటంటే బాలానే కదా ఆఖరి నిర్ణయం చెప్పాలి. ఇప్పుడు మనం ఇక్కడ చర్చించిన విషయం నీకు సమ్మతమైన బాలా? అలా అతను మంచిగా నడుచుకుంటాడని నీకు నమ్మకం ఉందా? అదే కదా వేణు చెప్పాడు, నువ్వు విన్నావు కదా. చెప్తే మాత్రం చాలదుగా, ఆ విధంగా నడుచుకోవాలి. వీళ్ళు చెప్పిన విషయం జరుగుతుందో లేదో చూద్దాం బాలా. అన్ని విషయాలు మీరు నిర్ణయించుకున్నారు కాబట్టి బాలని నేను ఇప్పుడే ఇంటికి తీసుకెళ్తాను. అలా అయితే నువ్వు త్వరగా రెడీ. వేణు రేపు పూణేకి వెళ్తానని చెప్పారుగా. ఉన్నట్టుండి తనని మీ ఇంటికి ఎందుకు తీసుకెళ్ళాలి? వెళ్ళి లీవ్ తీసుకుంటాండి. మేము ఇద్దరం విడిపోయేంతటితో 2 నెలలు అయ్యింది కదా. అక్కడ పక్కనున్న వాళ్ళు కూడా అడగటం మొదలు పెట్టారు. అది పర్వాలేదు. కేవలం ఒకరోజు కోసం బాలాని తీసుకువెళ్ళడం ఎందుకు? మీరు సెలవు తీసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి సైకాలజిస్ట్ని మీట్ అవుదాం. ఆ తర్వాత బాలాని తీసుకువెళ్ళండి. మరి నిన్ను తన్ని ఇబ్బంది పట్టనని మాట ఇచ్చాను కదా. అది నమ్మిన తర్వాత కదే నేను పంపిస్తానన్నా. ఈ విషయంలో తనకి కూడా కాస్త టైం కావాలి.
నువ్వేం ఇబ్బంది పడకు నాన్న, లోపలికి వెళ్ళు. కేవలం నా మాటలు నమ్మి బాల మీతో రావడానికి ఒప్పుకుంది. మీ మాటల్లో తేడా వచ్చిందంటే మా బాల అనుభవించిన దానికంటే 10 రెట్లు మీరు అనుభవించాల్సి ఉంటుంది. నేను ఇచ్చిన మాటలో ఎటువంటి మార్పు ఉండదు. ఇది వేణుగోపాల్ ఇచ్చే మాట. నాన్న, వాళ్ళు బయలుదేరిపోయారు. మనం చెప్పిన అన్ని విషయాలకి వేణు ఒప్పుకున్నారు. ఇప్పుడు నీకు ప్రశాంతంగా ఉందిగా? ప్రశాంతమే. నాకు కాదు, ఇక్కడున్న నలుగురికి, అమ్మకి, నాన్నకి, అజయ్కి, నీకు. ఇప్పుడిక్కడ జరిగింది నా మనశ్శాంతి కోసం జరిగిన విషయం కాదు, మీ మనశ్శాంతి కోసం జరిగిన చర్చ ఇది. నాకేం జరిగినా పర్వాలేదు, మీకు మనశ్శాంతి కావాలి, జరగని. వాళ్ళు దేనికైనా సిద్ధంగా ఉన్నారు కదా తల్లి. సైకాలజిస్ట్ని కలవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అన్నయ్య, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నీతో పాటు ఒక్కసారి వస్తాడు సైకాట్రిస్ట్ దగ్గరికి. నువ్వసలు ఎంతకాలం ఉంటావు ఇక్కడ? మహా అయితే 2 నెలలు. నువ్వు వెళ్ళిపోయాక నాకేం జరగబోతోందో నీకెలా తెలుస్తుంది? నాన్నగారు ఉన్నారుగా, అజయ్ ఉన్నాడుగా, వాళ్ళతో నేను మాట్లాడి ఏర్పాటు చేస్తాను. నాన్న గురించి, అజయ్ గురించి నువ్వు నాతో చెప్పకు. ఇప్పుడేం చెప్పినా ఎస్ అని అంటారు. నువ్వు వెళ్ళిపోయాక అందరూ మారిపోతారు. దివాలా అయిన బ్యాంక్లో డిపాజిట్ చేయడం లాంటిదే వాళ్ళని నమ్ముకోవడం. నిన్ను నమ్మే అన్నయ్య, నేనిప్పుడు ఒప్పుకుంటున్నాను. జరిగేదంతా కూడా మంచిగానే జరుగుతుందని నమ్ముదాం. చెప్పి చెప్పి అర్థమే లేకుండా పోయాయి కొన్ని మాటలకి. అన్నీ సర్దుకుంటాయి. పోని పర్వాలేదు, దేవుడున్నాడు. అవసరమైన చోట, లేని చోట యూజ్ చేసే కొన్ని మాటలు. కాళ్ళు చేతులు పోయాక కూడా అంటారు ఇంతకంటే పెద్ద ఆపదేదో పోయిందని. పిడుగు పడినా కూడా అంటారు అంతా మంచికే అని. పుట్టలో ఉన్న విషపాముని తవ్వి తీసి మెడలో వేసి అంటారు ఇదంతా నీ తలరాత, అనుభవించు అని. అప్పుడు విరక్తి కలుగుతుంది జీవితం మీద. అందువల్ల నువ్వు కూడా ఇలా మాట్లాడొద్దు. పరిస్థితి అలా అయిపోయింది కదా నాన్న. ఎవరి పరిస్థితి? మీ బాధ్యతల నుంచి తప్పించుకోవడం కోసం భలే మాట్లాడతారు. నా జీవితానికి ఇక గ్యారంటీ లేదులే. మీ జీవితం అలా కాదు కదా. మీ దారికి అడ్డు రావడం నాకిష్టం లేదన్నయ్య. చెల్లెల భర్తను వదిలేసి ఇంట్లోనే ఉంటుంది అన్న కారణం చూపించి నీకు సంబంధాలు రావని నువ్వు భయపడకు. అందరూ బాగా తన్నాలి నిన్ను, అంతకంటే చెప్పడానికి ఏమీ లేదు. కాంప్రమైజ్ చేసుకుని మరీ వచ్చింది.
ఒకరి దగ్గర తన్నులు తిట్లు తినకుండా తనకు నిద్ర రాదంట. నిజమా బాలా? చివరికి దొరికిన సొల్యూషన్ ఏంటో తెలుసా? వేణుగోపాల్ సైకాట్రిస్ట్ దగ్గర చికిత్స తీసుకుంటారని ఒప్పుకున్నారంట. చాలు కదా. అతన్ని సరిచేసేది సైకాట్రిస్ట్ కాదు, ఏదైనా పశువుల డాక్టరే. అలా చెప్పుండొచ్చు కదా నువ్వు. ఇక మీదటెప్పుడో నిన్ను హింస పెట్టనని, నువ్వు నీ ఉద్యోగాన్ని కంటిన్యూ చెయ్యొచ్చని, ఇక మీదట నిన్ను తిట్టను అని, అలాంటి డిమాండ్స్ అన్ని ఒప్పుకున్న తర్వాతే కదా ఈ కాంప్రమైజ్. ఎందుకని ఇదంతా? ఇక మీదట ఎప్పుడైనా నా ముందుకొచ్చావుంటే చెప్పు తీసుకుని కొడతానని చెప్పుండొచ్చు కదా తను. ఇతనికి బుద్ధి రావాలంటే అలాగే చెయ్యాలి, అది చేయకుండా కాంప్రమైజ్ అంట. ఎవరు బాలా అసలు ఇలాంటివన్నీ సృష్టించారు? వాళ్ళ నాన్న తోడబుట్టినోళ్ళు అంటారు. ఎలాగైనా ఈ భారాన్ని దించుకోవాలనే కదా వాళ్ళ ఆశ. వాళ్ళు నిర్ణయించారంటే తనెందుకు అసలు ఒప్పుకోవాలి? నీ నోట్లో అప్పుడు నాలిక లేదా? నీ జీవితాన్ని జీవించాల్సింది జయచంద్ర నాయరు, హరీషు కాదు, నువ్వే కదా. నేను అనుభవించాల్సింది నేనేగా అనుభవించాలి. అంతా వీధనే సైలెంట్గా ఉంటావా? ఇలాంటి దుర్మార్గుడి దగ్గరికి వెళ్ళి తిట్టించుకొని మళ్ళీ తన్నిచ్చుకుంటూ ఉండు. నీలాంటి వాళ్ళు కోరుకొని మరి తీసుకునేది ఇలాంటి విధి. నేను అనాథని కాదుగా అజిత. నాకు మా నాన్నున్నారు, అమ్మున్నారు, అన్నయ్య ఉన్నాడు, అక్క ఉంది, తమ్ముడున్నాడు. వీళ్ళందరూ కలిసి నన్ను నిర్బంధిస్తే నేనేం చేయగలను చెప్పు? రేపు వేణుగోపాల్ కొట్టి కొట్టి బాధ పెట్టేది నీ శరీరాన్నే, మీ అమ్మా నాన్నలదో లేక అన్నయ్యో తమ్ముడిదో కాదు. రేపైనా ఎక్కి తొక్కేది నిన్నే బాలా, నీ అన్నయ్య తమ్ముడిది కాదు. ఒక నిజం చెప్పనా బాలా, నీకు నొప్పెట్టేటప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి నొప్పెట్టకపోతే అసలు వాళ్ళని అమ్మా నాన్న అలాగే నా కూడా పుట్టిన వాళ్ళు కాదు నువ్వు అనుకుంటే చాలు. ఊరికే పేరుకు చెప్పుకోవడానికి ఇలాంటి బంధాలని అవసరమా? వాళ్ళందర్నీ నేను వదులుకోలేను కదా అను. రక్తబంధం అనేది ఒకటుందిగా. నువ్వాలోచిస్తున్నట్టు నీ తోడబుట్టిన వాళ్ళు ఆలోచిస్తారా? భర్తతో గొడవపడి పుట్టింటికి ఆడపిల్లలు వస్తే వాళ్ళకి మంచి సంబంధాలు దొరకవని మీ తోడబుట్టిన వాళ్ళకి భయం. అజిత, నువ్వు కరెక్ట్గానే చెప్పావు. ఇదే మాట మా అన్నయ్య నన్ను చూసి మా అన్నయ్య చెప్పాడు. అర్థమైంది కదా రక్తబంధాల ఆలోచనలు. నా కోసం మాట్లాడింది మా అక్క, మా బావే. కాస్త కూడా ఆలోచించకుండా జరిగింది జరిగినట్టు చెప్పాడు. చాలా కోపడ్డాడు. ఇప్పుడు నువ్వు చెప్తున్నప్పుడు వాళ్ళు వింటున్నారా? సైకాట్రిస్ట్ని చూద్దామని ఒప్పుకున్నారుగా. హా, ఇంకా ఏమేం జరుగుతాయో చూద్దాం. నేను 2 సార్లు మనోజ్ బాబుకి ఫోన్ చేశాను, అటెండ్ చేయలేదు. అందుకే తినగా నేనే వచ్చేసాను. మనోజ్ బాబు గురించి నీకు బాగా తెలిసిందే కదా. ఆయన ఆవేశంలో తొందరపడి వాళ్ళ మీద చేయి చేసుకుంటారనే కదా నా భయం. ఆ రోజు నేను కూడా మనోజ్ బాబుతో కొంచెం కోపంగానే మాట్లాడాను. అదంతా అప్పుడే మర్చిపోయి ఉంటారు, నువ్వు పట్టించుకోకు. అదిగో వచ్చేసారు. ఇంకా నీ మీద ఏదైనా కోపం ఉంటే నువ్వు తీసుకొచ్చిన స్క్వాచ్ చూడగానే అంతా మర్చిపోతారు. హరి ఎప్పుడొచ్చాడు? నేనొచ్చి గంట అయింది బాబా. నీకు ఫోన్ కూడా చేశాను. నేను ట్రావెల్లో ఉన్నాను, అందుకే వినిపించుండదు. ఇదంతా ఏంటి? నాకు శారీస్, పాపకి డ్రెస్సులు, ఇంకా స్ప్రేలు. మీరేం దిగులు పడకండి, మీకోసం కూడా తీసుకొచ్చాడు. ఏడొక తల్లి, ఏడొక. నువ్వు ఇంటికి వచ్చినప్పుడే ఇద్దామనుకున్నాను. కూర్చో. అప్పుడే కోపడి అక్కడి నుంచి వచ్చేసాను. అక్కడ మాట్లాడిన మాటలు నాకు అసలు నచ్చలేదు. ఆ మనిషికి మనోవ్యాధి ఉందని బాలా ఎప్పటి నుంచో చెప్తూనే ఉండింది. అప్పుడు కూడా దాని గురించి మాట్లాడకుండా దాన్ని వేణుగోపాల్తో పంపేయాలని మాత్రమే వాళ్ళు చూస్తున్నారు. నువ్వు కూడా వాళ్ళ సైడ్ అని తెలిసాక నాకు కోపం వచ్చింది, అంతే. మన బాలాని వేణుతో పంపించలేనని నేనెలా చెప్పగలను బావా? 1 నెల పూర్తయిందంటే నేను మళ్ళీ వెళ్ళిపోవాలి. ఆ తర్వాత తన గురించి ఎవరు ఆలోచిస్తారు? అందరికీ వాళ్ళ జీవితమే ముఖ్యం. బాలా ఇంట్లో ఉంటే నీకొక మంచి సంబంధం కూడా రాదు. అదే కదా నీది ఇంకా అజంది ఒక పెద్ద సమస్య. నేనక్కడ కష్టపడి సంపాదించిన డబ్బుని బాలా పెళ్లి కోసం తీసుకున్న అప్పుని తీర్చడానికి మాత్రమే పూర్తిగా ఖర్చు పెట్టేశాను.
నేను నా కోసం స్వార్థంగా ఆలోచించుంటే నేను అప్పులు తీర్చుంటాను. ఒక నీచుడితో పంపించడానికి అసలు ఏ అన్నైనా ఒప్పుకుంటాడా? ఇప్పుడున్న సమస్యలన్నింటినీ తీర్చి భర్తతో జీవించడానికి తనని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? బాల భవిష్యత్ ఆలోచించే బావ. రేపే అమ్మకో నాన్నకో లేదంటే నాకు ఏదైనా జరిగిందంటే తన బతికేం కావాలి? అది తెలుసుకొని ఒక పిచ్చోడి చేతిలో బాలాన్ని పెడితే గనక మీరు ఎవరైనా కూడా ప్రశాంతంగా బతకగలరా? అతనికి ఏదైనా ప్రాబ్లం ఉంటే సైకాలజిస్ట్ని కలవాలి. ఆ తర్వాత ఇద్దరూ ఆనందంగా జీవిస్తారుగా. దానికి వేణుగోపాల్ ఒప్పుకుంటాడా? ఏ ట్రీట్మెంట్కైనా నేను సిద్ధమని ఆయన మనతో చెప్పారు. ఎక్కడికెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడానికైనా ఆయన సిద్ధంగా ఉన్నారు బావా. బాలా లేకుండా నేను జీవించలేనని చెప్పే ఆయనతో అసలు ఎలా బావా కాదుకూడదని మనం చెప్పగలం? అది ఖచ్చితంగా వాడి నటనే. నాకలా అనిపించట్లేదు. ఇప్పుడున్న పరిస్థితి నుంచి బయటపడాలని ఆయనకి చాలా ఆశగా ఉంది. అలాగే మన బాలతో కలిసి బతకాలని కూడా ఆశగా ఉంది. అలా లేదంటే నేను అడగగానే సైకాలజిస్ట్ని కలవడానికి ఆయన ఒప్పుకుంటారా? సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకువెళ్లే ముందు అతన్ని ఏదైనా ఆల్కహాలిక్ హీలింగ్ సెంటర్కి తీసుకువెళ్ళండి. అతిగా తాగడం వల్ల వచ్చే సమస్యలే ఇవన్నీ. నువ్వు చెప్పినట్టు తాగినందువల్ల వచ్చిన ప్రాబ్లం కాదు ఇది. మందు వేసేటప్పుడు ఈ మనోవ్యాధి కొంచెం ఎక్కువ అయిపోతుంది. వేణు ట్రీట్మెంట్కి ఒప్పుకున్నాడు కాబట్టి త్వరగా ఏదైనా మంచి డాక్టర్ దగ్గర తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించండి. మనకి బాగా తెలిసిన ఒక డాక్టర్ అయి ఉండాలి. లేకపోతే వేణుకో వాళ్ళ ఇంట్లో వాళ్ళకు తెలిసిన డాక్టర్ అయి ఉంటాడు. ఒక ప్రాబ్లం లేదని సర్టిఫికేట్ కూడా ఇస్తారు. కన్సల్ట్ చేయడానికి మంచి సైకాలజిస్ట్నే నేను చూశాను బాబా. వేణుగారు కూడా రావడానికి ఒప్పుకున్నారు. వేణుగోపాల్ బాల ఇద్దరు ఇంతకు ముందు జరిగిన అన్ని సమస్యలు డాక్టర్తో చెప్పాలి. అప్పుడే వేణుగోపాల్ వ్యాధేంటో తెలుస్తుంది. ఆ కన్సల్టింగ్ అయిపోయిన తర్వాత నువ్వు డాక్టర్ని చూసి మాట్లాడాలి. వేణుగోపాల్ వ్యాధి ట్రీట్మెంట్ జరిగితే తగ్గుతుందా అనేది మనకి తెలియాలి. ఇలా ఉన్న డాక్టర్కే ఒక ప్రాబ్లం ఉంది. కొద్ది రోజులు మందులు తీసుకొని ఆ తర్వాత కొద్ది రోజులు భార్య దగ్గరుండి చూసుకోవాలని ఇలాంటివన్నీ చెప్తారు. కానీ దానివల్ల ఒక ప్రయోజనం కూడా ఉండదు. అందుకని వేణుగోపాల్ ఒక వ్యాధిని ట్రీట్మెంట్ చేస్తే గుణం అవుతుందా లేదా అని నేను అడిగి తెలుసుకోవాలనుకుంటున్నా. అంటే వాళ్ళు అంత కన్ఫర్మ్గా చెప్పగలరా? అలా కరెక్ట్గా చూసి సమాధానం చెప్పే ఒక డాక్టర్ దగ్గరికే మనం వేణుగోపాల్ని తీసుకెళ్ళాలి. అసలు వేణుకి మానసికంగా ప్రాబ్లం ఉందని డాక్టర్ చెప్తే అది తగ్గాలంటే డాక్టర్ని తరచుగా కలవాలని చెప్పేస్తే బాలాన్ని ఘోరంగా చంపడానికి వాడి చేతిలో పెట్టాలనేది నువ్వే ఆలోచించుకోవాలి. ట్రీట్మెంట్ చేసి ఒకవేళ తగ్గపోతే ఖచ్చితంగా బాలాన్ని వాడితో పంపించకూడదు. అది దాన్ని నిలువుగా చంపేయడానికి సమానం. అది కాదు, ఒక నెల లీవ్ అయ్యి వెళ్లే ముందు బాలాని వేణు దగ్గరికి పంపించి ఆ చాప్టర్ని క్లోజ్ చేసి మనం ఊరికి వెళ్ళిపోదాం అనుకుంటే మాత్రం ఇక జరిగేదంతా తన తలరాత అనుకొని మనం బాలాని మర్చిపోండి. కదా కూర్చుని మాట్లాడేంతగా ఏమీ లేదులే. పూణే నుంచి వేణుగోపాల్ గారు వచ్చారు. ఆయన మాట ఎత్తితే నీ మొహం ఎందుకు మారిపోతుంది? మారిపోతుందనేది నిజమే. ఆయన మాట ఎత్తితేనే భయం వేస్తోంది అంతే. నీ మాటలు వింటుంటే ఆయన ఏదో నిన్ను చంపడానికి వచ్చినట్టు అనిపిస్తోంది. ఆ విషయంలో నాకు అనుమానం లేదులే. నువ్వొచ్చి కూర్చో. చర్చించి ఒక నిర్ణయానికి రాకుండా నువ్వు అక్కడికి రావడం వల్ల ఉపయోగం లేదు. నీకు అజయ్కి ఒక మంచి సంబంధం దొరకాలంటే నేను జీవితాంతం ఆ రాక్షసుడితో జీవించాలి. నువ్వు చెప్పినట్టు చేయాలని నువ్వు ఆల్రెడీ నాకు అర్థమయ్యేనట్టు చెప్పావు కదా. నీ మాట వింటాను, సరేనా?
బాలా నువ్వేమీ మా కోసం త్యాగం చేయాల్సిన అవసరం లేదు. మరి తోడబుట్టిన నా కోసం మీరిద్దరూ త్యాగం చేస్తారా? పోనీలే, అది మీరు మీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారని అర్థం చేసుకోగలను. కానీ అమ్మా నాన్నలు నన్ను ఎలాగైనా పంపించేయాలనుకునే దాని అర్థం ఏంటి? నీ మనసులో ఉన్నది చెప్పేశావు కదా, చాలా సంతోషం. అమ్మా నాన్న చెప్పినట్టే ఇదంతా నీ తలరాత అని ఇప్పుడు నువ్వు కూడా చెప్పావుగా. ఇకపై నా సమస్య తీరకపోయినా దాన్ని సరిచేసి ఆయన చెప్పినట్టు వినేలా ఉంటాను. చాలు కదా? వద్దొద్దు, నువ్వెగతాలు చెయ్యి, మాట్లాడు. అంతా అయిపోయిందన్నయ్య. ఎదిరించి మాట్లాడడానికి కూడా నాకు శక్తి లేదు. ఇకపై మీరందరూ చెప్పినట్టే నడుచుకుంటాను. కానీ ఈ జీవితాన్ని నేనెంచుకోలేదు, సరేనా? నేనేవి నిన్ను ఆ జీవితంలోకి నెట్టట్లేదు. ఆ వేణుగోపాల్తో రాజీ పడ్డం కుదురుతుందో లేదో ఒకసారి ట్రై చేసి చూద్దాం.